బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మీరు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? బీఆర్ఎస్ ఆదిన పోరుబాట అని చెప్పి గెల్లు శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు మన విద్యార్థులు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు గలమెత్తడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి మూసి పక్షాలను చేస్తా అని చెప్పి 1,75,000 కోట్లు అని చెప్పి తెలంగాణ ప్రజలు డబ్బులు దండుకుందామని చూస్తుండు. దీన్ని అడ్డుకోవడగా మా బీఆర్ఎస్ నుంచి ఉంటుంది. రేవంత్ రెడ్డి నువ్వు బుల్డోజర్ని పంపిస్తే మా బీఆర్ఎస్ టీం బుల్డోజర్ ముందు నిలబడుతుంది అన్న. సరే, ఈ కార్యక్రమం ఏ రోజు నుంచి చేద్దామనుకుంటున్నారు? ఈ కార్యక్రమం 10 రోజులు నిరంతరంగా కొనసాగుతుంటుంది. మరి ఈరోజు మొదటి అడుగు బీఆర్ఎస్ వేయబోతుంది అన్న. ఈ కార్యక్రమానికి మామూలుగా ఏమేమి అనుకుంటున్నారన్న? అసలు మీ మెయిన్ ఎజెండా ఏంటి? మరి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రశ్నలు లేవనెత్తదలుచుకున్నారు? ఒకటే అండి, మూసి మూసి మంచి చేద్దామని చెప్పి చుట్టుపక్కల ఇల్లు ఏదైతే కూల్స్తా అంటుండో వాళ్ళ ఇంటికి పోయి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, ఈ రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంది, కేసీఆర్ గారు ఇంతకుముందు మూసి ప్రక్షాళన ఏమేమి చేసిండు, ఏమేమి డబ్బులు ఖర్చు పెట్టిండు, ఎన్ని పార్కులు కట్టిండు అవన్నీ చెప్పడం జరుగుతుందన్న. ఈ రేవంత్ రెడ్డి ఏమి అక్రమాలు చేసినా అన్ని ప్రతి ఒక్కటి వివరంగా వివరించడం జరుగుతుంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళి తెలంగాణను అభివృద్ధి చేసినాము, 6 గ్యారంటీలు అమలు చేసినాము, ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేసినాము, జనాలకు ఒకసారి వెళ్ళి అడగండి తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటిదో చూపిస్తా అని చెప్తుంది. అంటే రేవంత్ రెడ్డి లీటర్గా ఒకటి చెప్పడం ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది. రేవంత్ రెడ్డి మా కేసీఆర్ చేసిన అభివృద్ధి పేరు చెప్పుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంది ప్రజలందరికీ తెలుసు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన ఈ విధ్వంసం ఏందో కూడా అందరికీ తెలుసు. మరి చూసుకుంటే 5 లక్షల డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంట్లో ఉన్న సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇంట్లోంచి గుంజుకొచ్చి ఇల్లు కూర్చోడం జరిగింది. ఒకటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డికి ఒకటి బీఆర్ఎస్ని హెచ్చరించడం ఏంటంటే తెలంగాణ రావడంలో బీఆర్ఎస్ విద్యార్థులు ఎంత ముందు ఉన్నారో ఈ మూసి ప్రక్షాళన చేసుకుంటూ వాళ్ళకి 1,75,000 కోట్లు దండుకుంటా అని చూస్తే మాత్రం బీఆర్ఎస్ అడ్డుతగడం జరుగుతుంది. రైతులే కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు సమస్యల మయమైపోయి సతమతం అయిపోయిందట. మరి ఏమని చెప్పదలుచుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి? వాళ్ళు వీళ్ళు అని కాదన్న, ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు వీళ్ళ వల్ల బాధపడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పనీకి ఏం లేదన్న. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. 6 గ్యారెంటీలు అన్న, ఒక్క గ్యారెంటీ లేదు. బయటికి ఏమో అది చేసినాం ఇది చేసినాం. అదే ఇక్కడికి వచ్చి చెప్పన్నాడు 6 గ్యారెంటీ ఇచ్చినామని. ఒక్క ప్రజలకు అడగండి, చెప్పులు తీసుకొని కొడతారు. ఈరోజు మా బీఆర్ఎస్ ముందడుగేసి ఈరోజు చేస్తుంది ఏంటంటే పబ్లిక్కి పోయి వీళ్ళ దుర్మార్గం ఏంది తెలియజేసి వీడు చేస్తున్న మోసం ఏంది, ఈ లక్షల కోట్లు దున్ని పబ్లిక్ని ఆగం చేసి ఉన్న ఇల్లులు గులగొట్టి వీళ్ళని ఆగం చేస్తుండు. ఇది తీసుకోవేమో వేరే రియల్ ఎస్టేట్ దందాలకు ఉపయోగిస్తుండు. ఈడేమో లక్షల కోట్లు ఈడ ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అభివృద్ధి చేయనిక పని లేదు, పైసలు ముడతలేవు, చెప్పులు దొంగతనం చేస్తామని చూస్తున్నారు అంటుండు. ఈ 1,00,000 కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి అర్థమవుతలేదు. 1,00,000 కోట్లు అని చెప్తుండు, ఈ ఉన్న పబ్లిక్ ఏమో ఆగం చేస్తుండు. ఆ ఉన్న ఇల్లులు గులగొట్టి ఆడ చేసే అభివృద్ధి ఎవరికి అవసరమన్నా నాకు అర్థం కాదు. మా యువతగా ముందుకొచ్చి ఏ టైంలో ఉద్యమం ఏ రకంగా చేసినామో ఇప్పుడు కూడా అదే ఉద్యమాన్ని చేసి ముంగడు తీసుకుపోయి మరో తెలంగాణ ఉద్యమం లాగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గక పాలన వల్ల మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో కేసీఆర్ గారి పాలనలో ఇప్పుడు దానికన్నా డబల్ కిందికి వెళ్ళిపోయింది అనమాట. దానివల్ల ఇంకా మా రాష్ట్రానికి మా యువతగా ముందడుగేసి మేము ప్రతి ఒక్క మనిషిని తెలంగాణలో ప్రతి ఒక్క మనిషిని కదలిక తెచ్చుకొని మళ్ళీ మా తెలంగాణలో మా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకొని మళ్ళీ అభివృద్ధికి మారు పేరు అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కొన్ని జాగాలలో కొంతమంది ప్రజలే కావచ్చు, రాజీనామా చేసినటువంటి నాయకులే కావచ్చు, ఏమంటున్నారంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని అంటున్నారు. మరి అది ఆ మార్పు కానీ రేవంత్ రెడ్డి పోవడం కానీ జరుగుతుంది అంటారా? అది జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఓటింగ్ పర్సెంటేజ్ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే సర్పంచ్ ఎలక్షన్లలో ఇళ్ళన్నా సరే అధికార పార్టీకి వెళ్ళవలసింది. కానీ మొన్న చూసుకున్న ఎలక్షన్లలో రిజల్ట్ ఏమొచ్చిందన్న, ప్రతిపక్షం ఉన్న పార్టీలో 40% ఓట్లు వచ్చినాయన్న. మనకి మొన్న జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఓటింగ్ పర్సెంట్ తగ్గింది అనుకుంటారు, ఓటింగ్ పర్సెంట్ తగ్గలే. లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువనే వచ్చినాయి. చూసుకుంటే ఓట్లు దొంగ ఓట్లు వీళ్ళ పైసా ప్రభావం వల్ల పెరిగినాయి తప్ప ప్రజలలో ఎక్కడ మా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం పోలేదు, తెలంగాణ సాధించి అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ గారి మీద ఏది పోలేదు. సో ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్వి నాయకులుగా మీరేమని చెప్పేది? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చేసే అభివృద్ధికి మేము ఎప్పుడు అడ్డంకి వేయము. అంతేగాని పబ్లిక్ని మాత్రం మీరు మోసం చేసి 6 గ్యారెంటీలు ఇస్తామన్న గ్యారెంటీలు ఇవ్వకుండా అదే పనిలో ఉన్న ఇల్లులు కూలగొట్టి మీరు ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పి లక్షల కోట్లు మీరు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, యువతగా మేము ఒకటే చెప్తున్నాం, మీరు అభివృద్ధి చేయాలనుకుంటే చేయండి, మేము సపోర్ట్ చేయం, మేము కూడా మీకు సహకరిస్తాం. అంతేగాని మీరు అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు మీరు చేయాలని చూస్తే ఖబర్దార్ చెప్తున్నాం, మీకు పుట్టగతులు ఉండకుండా చేస్తాం మీ కాంగ్రెస్ పార్టీని, మీ రేవంత్ రెడ్డిని. మరి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి చూసుకుంటే ఈరోజు అధ్వానంగా తయారైపోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన బాగాలేదు అని అయితే జనాలు చెప్తున్నటువంటి విషయం. అది ఒక విద్యార్థి నాయకునిగా మీరేమని చెప్పదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు అమలు కాని హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండో ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ హామీలు ఎక్కడ పోయినాయని అడుగుతుంటే రేవంత్ రెడ్డి
డబ్బులు లేవు అని చెప్పి ప్రజలని మభ్యపెట్టుకుంటా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ రకంగా మోసం చేస్తారు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కులాల వారిని, ప్రతి మతాల వారిని, ప్రతి వర్గాల వారిని, అటు బీసీ కులాల వారిని, ఎస్సీ కులాల వారిని, మైనారిటీలని, పేదలని అందరినీ కూడా మోసం చేసింది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మేము మూసీ రిజ్యువినేషన్, మూసీ ప్రాజెక్ట్ ఏదైతే చేయబడుతుందో ఆ ప్రభుత్వం చేసే మూసీ రిజ్యువినేషన్ని ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు. ఎందుకంటే దాదాపు మూసీ రివర్ బెడ్ పైన దాదాపు 10,000 నుంచి 12,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలగొట్టబోతుండ్రు రేవంత్ రెడ్డి. ఈరోజు అంత పెద్ద విధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ సార్ తెలంగాణలో ఒక కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడే ఒక్కరు ఇల్లు కూర్చోకుండా, ఒక్క పేదిల్లు కూర్చోకుండా ఈరోజు అంత పెద్ద కాళేశ్వరం కట్టిన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాడు. ఆ ఘనత కేసీఆర్ సార్కి దక్కుతుంది. ఒక దాదాపు 27 కిలోమీటర్లు మూసీ రిజ్యువినేషన్ కోసము ఈరోజు రేవంత్ రెడ్డి 12,000 ఇల్లులు కూలగొడుతుండు. అంటే ఈరోజు అదే పూర్తి స్థాయిలో మూసీ రిజ్యువినేషన్ చేస్తే దాదాపు లక్షల కోట్లు దండుకునే కాకుండా లక్షల కోట్ల పేద ఇల్లులు కూడా కూల్చేసి పేద ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము కేసీఆర్ సైనికులుగా ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డికి, నువ్వు ఏదైతే మూసీ రిజ్యువినేషన్ చేద్దాం అనుకుంటున్నావు, నీ రియల్ ఎస్టేట్ చేద్దామని అనుకుంటున్నావు, లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు సొమ్ము దండుకుందాం అనుకుంటున్నావు, అది నువ్వు మానుకో, లేదంటే తెలంగాణ ప్రజలు తిరుగుబడే రోజు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్. అన్న, ఇప్పుడు మూసీ సుందరీకరణ అని 1,50,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి దాన్ని కేటాయించిండు. ఆ మూసీ సుందరీకరణ తెలంగాణ ప్రజల కోసం కాదు, నీ ఢిల్లీలో ఉన్న బాసుల కోసం అని ఆ మూసీకి వెళ్ళి అక్కడ ఉన్న మూసీ పర్వత ప్రాంతాలు ఉన్నాయి కదా, డోర్ టు డోర్ వెళ్ళి ఆ ప్రజానీకానికి మా బీఆర్ఎస్సీ తరఫున వాళ్ళందరికీ క్యాంపెయిన్ చేయడం కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి ఈ నెల 14 వరకు మా గెలుసీనన్న రాష్ట్ర అధ్యక్షుడు గెలుసీనన్న ఆధ్వర్యంలో ముందుకు సాగిస్తున్నాం అన్న. అంటే ఇప్పుడు మూసీ నదిని మొత్తం ప్రక్షాళన చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఇల్లులను కూల్చేసిన తర్వాత వాళ్ళను అనాథలను కాకుండా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా కూడా మేము చేస్తామని చెప్తున్నాం. ఉన్న డబుల్ బెడ్రూమ్లకు మా కేసీఆర్ గారు, పోయిన ప్రభుత్వం మా సీఎం గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు. ఇప్పటికీ దాన్ని ఒక పాలు భోగించలేదు. నువ్వు ఇచ్చిన వాళ్ళకు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు నువ్వు ఇంట్లోకి తోలించలేదు. ఆ ముందున్న వాళ్ళకే నువ్వు గతి లేదు, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం గతి, వాళ్ళకేం చూపిస్తావు? వాళ్ళని తీసుకొని నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేసేస్తావు అని నేను చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా పేదలకు ఇల్లు కట్టిస్తుంది, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూల్చి వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి చేస్తుంది. కాంగ్రెస్ ప్రధాన అస్త్రం ఏంటంటే 1,50,000 కోట్ల మళ్ళొచ్చే ఎలక్షన్తోనే కొట్లాడొచ్చు అనే కాన్సెప్ట్తోనే ఒక భారీ కుంభకోణంతో నెక్స్ట్ ఎలక్షన్స్కు ఆదాయం చేకూర్చే ప్రయత్నంలోనే ఈ మూసీ నది సుందరీకరణ కాన్సెప్ట్ వాళ్ళది.